త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరం భీము, చిక్మాను వాగు, కేరామేరి మండలంలో అమ్మవారి, మడగాస్కర్, లెండిగూడ, జైనూర్, మంటో, రోసి, మల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవెళ్ల ప్రాజెక్టులు కూడా చేపడుతుంది అని తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వం సకాలంలో పూడిక పనులు చేపట్టకపోవటం వల్ల అనేక ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ వారి జాతీయ పూడికతీత మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఆదాయ ఉత్పత్తి విధానం ఆధారంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కడెం, లోయర్ మానేర్ డ్యామ్ మరియు మిడ్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టులతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, మూసీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కోల్పోయిన నీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి మేము పూడికతీత పనులు చేపడుతున్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 22,615 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రవాణా శాఖ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1,82,00,000 నమోదిత వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ మరియు త్రిచక్ర వాహనాలు చెందిన 11,75,000 వాహనాలకు 105,16,00,000 రూపాయలు పన్ను మినహాయింపులు మంజూరు చేశాం. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1,06,000 ఎలక్ట్రిక్ వాహనాలకు 856,98,00,000 పన్ను మినహాయింపులు ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు, సారథి వాహనాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. వాహన సేవలను వచ్చే 6 నెలల్లో పూర్తిగా అందుబాటులో తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని R&B రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.